హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జొన్న రవ్వ కిచిడి చేద్దామండి. జొన్నలతోటి జావా చేస్తాం, అవి గటకలు చేస్తాం, కానీ రెగ్యులర్గా తినలేరు కదా పిల్లలు కూడా. ఇది కొద్దిగా కిచిడి చేస్తే మంచిగా అనిపిస్తుందండి. చూడండి ఎలా చేస్తున్నాను ఒకసారి. ఏం లేదండి, ఇప్పుడు మనకు థైరాయిడ్ ఉన్నా షుగర్ ఉన్నా ఇది డైట్ ఫుడ్ కదా, ఎట్లా తిన్నా ఏం కాదు. అందుకనే చేసి చూపిస్తాను చూడండి. ఒక గ్లాసు, కప్పు, గ్లాసు, బౌల్ ఏదైనా పర్లేదు, ఒకటి తీసుకున్నాం అనుకోండి రవ్వ. దానికి 4 గ్లాసుల వాటర్ పోయాలండి. రైస్ అయితేనే 2 పోస్తాం, ఇది రవ్వ కదా, కొద్దిగా జొన్నలు ఎక్కువ గట్టిగా ఉంటాయి కదా, 4 గ్లాసులు పోయాలి. కొద్దిగా టేస్టీ కోసం కొద్దిగా మసాలాలు, 2 యాలకులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 4 పచ్చిమిర్చి, 1 స్పూను సాల్టు. ఎందుకంటే మరీ సప్పగా ఉంటే కూడా తినలేము కదా, అందుకని. ఇప్పుడు కుక్కర్ పెడతామండి. కుక్కర్ ఒక 3 విజిల్ 4 విజిల్ వస్తే మంచిగా ఉంటుందండి. ఇప్పుడు తాలింపులోకి క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 స్పూను పెసరపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు, ఈ 3 ఒక 10 నిమిషాలు నానేయాలండి వాటర్లో. ఇప్పుడు పోపు వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను, పోపు గింజలు వేసినాను, ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు. ఇవి కొద్దిగా ఒక 5 నిమిషాలు మగ్గితే చాలండి. మరీ మెత్తగా మగ్గకున్నా పర్లేదు, ఇది కొద్ది పచ్చి పచ్చిగా ఉన్నా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకు పన్ను కింద తగులుతుంది కదా, పిల్లలు కూడా తింటారు, ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి చేసి చూడండి ఎంత ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు నానేసాం కదండి, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు, అవి కూడా వేసాను చూడండి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ మగ్గితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇవి గట్టిగా క్రిస్పీగా ఉంటాయి కదా, మంచిగా అనిపిస్తుంది. 1 స్పూను పసుపు, ఇందాక లైట్గా వేసాం కదండి, 1/2 స్పూను ఉప్పు వేద్దామండి మళ్ళీ. ఎందుకంటే ఈ పోపు గింజలు ఇవన్నీ వేసాం కదా, క్యారెట్స్ ఇవన్నీ, వాటికి కూడా పడితే ఉప్పు మంచిగా అనిపిస్తుంది. ఇది ఒక 2 సెకండ్స్ మగ్గగానే ఎమ్మటే మనం కుక్కర్ ఓపెన్ చేద్దాం. ఈలోపు చూడండి ఎలా ఉడికిందో, మంచిగా ఉడికింది కదండి. ఇప్పుడు వాటర్ గట్టిగా కాకుండా లూజ్ కాకుండా కరెక్ట్ ఉంది చూడండి. ఇందులో ఇప్పుడు మనం వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. మీకు అంతకు ఇట్లా ఉంటే బాగోదు అనిపిస్తే పప్పు గుత్తితో కూడా రుబ్బొచ్చండి. ఇప్పుడు ఇందులో పోపులో పోసేద్దామండి అది. పోపేసాం కదండి, కలిపి ఒక 2 మినిట్స్ అన్నా ఉంచాలండి. ఎందుకంటే ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ వాటికి పట్టాలి కదా, స్మెల్ కూడా. అందులో కొద్దిగా లైట్గా మనకు లూజ్ అనిపిస్తుంది కదా, ఇష్టపడని వాళ్ళు ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకుంటే మంచిగా గట్టిగా అవుతుందండి కిచిడి. చూడండి అయ్యిందండి కిచిడి. ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు అసలు వదిలిపెట్టరండి, అంత బాగుంటుంది. పిల్లలు ఎవరైనా, ఇప్పుడున్న రోజులలో అందరికీ డయాబెటిక్గా షుగర్ ఉందండి, థైరాయిడ్ ఉంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి చాలా హెల్దీ ఫుడ్, చాలా మంచి హెల్దీ ఫుడ్. పిల్లలు మనం వద్దన్నా తింటారు, అంత బాగుంటుందండి టేస్ట్. 2 మినిట్స్ మగ్గింది చూడండి, ఇప్పుడు అయ్యింది. ఎందుకంటే గట్టి పడ్డది కదా, మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటే అయిపోద్దండి. ఇక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.